నేటిదిన వాక్య ధ్యానం కొరకు జెరమియా చాప్టర్ 1 వర్స్ 8. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు వారు ఇర్మియాకు ప్రత్యక్షమై తనను ఏ విధముగా ఆయన ఎరిగి ఉన్నారో, ప్రతిష్ఠించారో, నియమించారో ఈ సంగతులను చెబుతూ, ఆ విషయమందు అతడు నేను బాలుడను, నాకు శక్తి చాలదు అన్నప్పటికీ, నీవు బాలుని అనవద్దు, నేను నిన్ను పంపువారి దగ్గరకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పాలి, వారికి నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నానని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి యూదా ప్రజలు ప్రభు దృష్టికి అనేక విషయాల్లో వారు అవిధేయులుగా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి వారి మీదకి రాబోతున్నటువంటి తీర్పును గూర్చి, నష్టమును గూర్చి, నాశనము గూర్చి ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పవలసి ఉంది. అయితే ఈ విషయంలో వారందరూ కూడా తనకు వ్యతిరేకులు అవుతారని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ, అయినను వారికి నీవు ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా నువ్వు ఉండాలని నేను నిన్ను నియమిస్తున్నానని ప్రభువారు చెప్తూ అంటున్నారు కదా. జెరమియా చాప్టర్ 1 వర్స్ 19, 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 19వ వచనం. వారు నీతో యుద్ధం చేతురు గాని నేను విడిపించుటకు నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అని ప్రభువారు ఇక్కడ మరలా వాగ్దానం చేయటను మనం గమనించగలం. ఈ విధముగా ప్రభువారు ఇర్మియా గారితో తనకు తోడుగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ జెరమియా చాప్టర్ 15 వర్స్ 21, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనంలో కూడా అంటున్నారు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని కూడా ఇక్కడ ప్రభువారు తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, బయట వారి నుండి కాదు కానీ లోపట ఉన్నవారి వలననే ఇర్మియా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. జెరమియా చాప్టర్ 26 వర్స్ 24, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం. ఇలాగు జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగించలేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటను కూడా మనం చదివినట్లయితే జెరమియా చాప్టర్ 36 వర్స్ 26, లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని వలనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలుకును, అజ్రీయేలు కుమారుడైన సెరాయాకును, అబ్జేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వారు గనుక ఇర్మియాను ఆయన విడిచిపెట్టలేదు. జెరమియా చాప్టర్ 42 వర్స్ 11, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి అని ఇక్కడ యూదా ప్రజలతో ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని తెలిసి ఉన్నటువంటి దేవుడు, మన జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆయన సెలవిస్తున్నటువంటి వాగ్దానాలను నేడు ఇక్కడ మనం చదివి ఉన్నాం. యుద్ధం చేసేవారు యుద్ధం చేసే ప్రయత్నాలు చేయవచ్చు, దుష్టులు బలత్కారులు మనపై పలు రీతిలుగా ఇబ్బందులు కలుగు చేయవచ్చు, కానీ మనము దేవుడు అనుగ్రహించినటువంటి వారమనే విషయాన్ని గుర్తించి ప్రభు ఇష్టానికి అప్పగించుకున్నటువంటి వారంగా ఉన్నట్లయితే, నాడు ఇర్మియాను ఏ విధంగా విడిచిపెట్టలేదో, తన ప్రజలైనటువంటి యూదా వారి విషయంలో ప్రభు ఏ విధంగా పట్టించుకున్నారో, అదే రీతిగా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులకు మీకు కూడా ప్రభు వారు తోడుగా ఉండబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా నేను వద్ద నుండి పొందినటువంటి వాగ్దానముల విషయంలో మా ప్రియులు ఎక్కడ అనుమానించక, సందేహించక, విశ్వాసంతో ప్రతి పరిస్థితిని ఓర్చుకుని
ఓపికతో కనిపెట్టి నీవు అనుగ్రహించి గొప్ప సహాయాన్ని మా ప్రియులు పొందటానికి సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులకు తమ ముందున్న సంవత్సరములని కృపాక్షేమాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.